హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎలా ఉన్నారు? ఎవడి కొత్తోడు ఎవడీడు అసలు వీడియోలే లేవు. డైరెక్ట్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనేస్తాడు అనుకోకండి. ఇంకా పేరుది పెట్టాం కానీ లోగో క్రియేట్ చేయలేదు, ఇంట్రడక్షన్ క్రియేట్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఒక్కొక్క నెమ్మదిగా చేద్దాం అనుకొని ఇలా స్టార్ట్ కొట్టామన్నమాట. సో అది సంగతి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రాంపోతినేని గారిది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి వెళ్తున్నాం. సో మనం ఉండేది గౌల్దొడ్డి, తెలుసు కదా గౌల్దొడ్డి అంటే ఎలా ఉంటుందో, హాస్టల్స్ వైబ్ అదంతా వేరు. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు మల్లికార్జున థియేటర్, అక్కడ తీసుకున్నాం మనం టికెట్లు. సో ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాం. సరదాగా అలా వెళ్తూ మా వాళ్ళతో మాటలు, మధ్యలో మేము అలాగా వెళ్తూ టిఫిన్ తింటూ ఒక దగ్గర ఆగాలి. అది చాలా మంచి ఫేమస్ బళ్ళు ఉంటాయి ఇక్కడ. 25 రూపాయలకి 20 రూపాయలకి ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ ఇలాంటి టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ ఆగి టిఫిన్ తినేసి సరదాగా హాయిగా అలా సినిమా చూసి వచ్చేద్దాం. సో సినిమా చూసి వెళ్ళి వచ్చేంత వరకు వ్లాగ్ అనమాట. సో చుచ్చు భయపడకండి రూమ్ అది చూసి. ఏం చేస్తాం, పీజీలు అంటే ఇలాగే ఉంటాయి, పీజీ కష్టాలు. మరి ఇప్పుడు ఎవడైనా రిలేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో పెట్టండి. ఎవడైనా చూసుంటే అట్లీస్ట్ పీజీ లైఫ్ ఎలా ఉంటుంది, పీజీ హాస్టల్ మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది. నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం సినిమాకి. సో దానిలో ఒక్కరిని అలా పరిచయం చేసుకుంటే వెళ్దాం, చూద్దాం. సో ప్రస్తుతం స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుదాం, దానిలో అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. పదని చెప్తా. ఎవడి దొంగడు అనుకోకండి, ఇది మా తమ్ముడు తాళాలు వేస్తున్నాడు. కెమెరా ముందు రావడానికి కొంచెం భయపడుతున్నాడు. సో ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయి 2 రోజులు అయిపోయింది. బట్ మేము వెళ్ళలేదు, కుదరలేదు. ఫస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరడం అవ్వలేదు. సో ఇప్పుడు చూడబోతున్నాం, మాట్లాడదాం సినిమా గురించి. ఎలా ఉంది, ఎలా ఉండిపోతుంది. సో సినిమా చూసిన ఎవడన్నా అంటే కొంత కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. రామ్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా, ప్రతిదీ మాట చెప్పండి ఒకసారి. సో దిస్ ఈస్ చరణ్. అయ్యి చెప్పరా. ఇది మన బైక్. సో దీని మీద వెళ్తున్నాం. మన బైకే ప్రస్తుతానికి ఇది. అంటే షోరూమ్ కూడా ఇచ్చాడు భయ్యా. మన బైక్ సర్వీసింగ్కి వెళ్ళింది 20 రోజుల నుంచి. దుబ్బితే ఒక ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ఇచ్చాడు, కాకపోతే ఇది కండిషన్లో లేదు. సో ప్రస్తుతానికి ఇదే మన బైక్. మన బైక్ వచ్చేంత వరకు దీన్ని వాడుకోవడం ఇంకా కష్టపడి అలా ఇలాగా. చాలా ట్రాఫిక్ ఉంది, చాలా లేట్ అయిపోతుంది. వెళ్ళి తినాలి, సినిమాకి వెళ్ళాలి. అండ్ ఇది మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు, బేబీలోన్ అని. దిస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్. కేఫ్ పప్పు నాకేంటో కూడా తెలియదు, ఒక్క ఇక్కడ ఉంటాం కానీ నెల జీతం ఒకటి అయిపోద్ది అంటే వెళ్తే ఒరా మిట్టి మేము వెళ్ళగా ఇక్కడ తిని అక్కడికి వెళ్ళాలరా మనం. అర్థమైపోయింది నాకు కథం. ఓ షిట్ మ్యాన్, హారిఫిక్ ట్రాఫిక్. అదే అందుకుంటా ఉంటావా సినిమాకి, కష్టమేనా. ఓ మై గాడ్, వచ్చో బడ్జెట్ ఫ్రెండ్లీ, టేస్ట్ హైలీ. ఇడ్లీ, వడ, దోశ, వడ కాదు గారి, అదే ఏంటది బజ్జీ కాదు, బాగుంటుంది అది. దోశ, ఇడ్లీ, ఊతప్పు, బోండా అని చెప్పనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే మొత్తానికి వచ్చేసాం టిఫిన్ బండి దగ్గరికి. మరి ఉల్లిపాయలు ఏమేస్తాడో నాకు డౌటే. సో ఇదేమన్నా టిఫిన్ బండి మనం ఏమో ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ బోండా చెప్పుకున్నాం. ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, దోశలు, ఊతప్పాలు, ఇడ్లీలు, బోండాలు. సో అది మ్యాటర్. టమాటా. సో ఇక్కడ టిఫిన్ తినేసి సినిమాకి వెళ్ళిపోదాం. మన వాళ్ళు కూడా బోండాలు, ఇడ్లీలు చెప్పారు. సో అది లెట్స్ స్టార్ట్. ఏంట్రా ఇంకా స్టార్ట్ అవుతుందా, టైం ఉంది ఇంకా 4 minutes. దాని వాట్ ఇస్ దిస్ బ్లాకేజ్. పోనీ లేట్ మీ పైన వచ్చారో బాబు, లేట్ అయిపోద్దేమో అనుకున్నాం కానీ
అనొచ్చు. సో అలా 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 టైం అయిపోతుంది. పదండి ఈ అది ధర్మాన్ని లేదొద్దాం చెప్పాలంటే. అమ్మా, సో దిస్ ఈస్ బ్రహ్మరాంబ ఫర్ యూ. We're storytellers. ఎస్. Every frame, every moment is a reflection of how we see the world. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయింది. నాకైతే నచ్చింది సినిమా, బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత రామ్ నుండి ఒక ప్రాపర్ మంచి మంచి సినిమా పడింది. అంటే బాగున్నాడు, చాలా బాగున్నాడు. మెయిన్ ఇద్దరు హీరో హీరోయిన్ పేరింగ్ బాగుంది, కాన్ఫ్లిక్ట్ బాగానే ఉంది, స్టోరీ బాగుంది. నాకు నచ్చింది సినిమా. అంటే పాత సినిమాలతో పోలీస్ చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. బట్ అంటే ఇప్పుడు రాడ్ల మీద రాడ్స్ ఇచ్చాడు కదా రాము. దీని తర్వాత ఈ సినిమా చూస్తే రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. మేము అనుకున్నాం రామ్ ఎందుకు ఇలా ఒక లవ్ స్టోరీ కానీ ఆర్ఎల్స్ కొంచెం ఫీల్ గుడ్ మూవీ కానీ అలా కొత్తగా అయితే ట్రై చేయట్లేదు, ఎందుకు మాసం వెళ్తున్నాడు అని. బట్ ఫైనల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఆ మాస్ అనేది పక్కన పెట్టి మంచి సినిమా తీసాడు అనిపించింది. చూడాలి సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మాట్లాడదాం, చూద్దాం. సో ఇప్పుడే అయింది సినిమా, బయటకు వచ్చాం. ఎలా అనిపించింది అంటే నాకైతే బాగా అనిపించింది. మరి మా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ నాకైతే ఓవరాల్ సాటిస్ఫాక్టరీ. అంటే నాకు ఎక్కువ హైప్ ఏం లేదు, నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బట్ స్టిల్ నేనైతే ఎంగేజింగ్ గా చూసాను, బాగుంది అనిపించింది. అంటే బయటకు వస్తున్నప్పుడు హై రాలేదు, అదేదో ఒప్పుకుంటా. ఇంకా ఏదో ఒక మంచి రిలేషన్ చూసాం ఫ్యాన్ కి తను అభిమానించే స్టార్ కి అన్నట్టు. బట్ అంత హై రాకపోయినా నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. నీకు అనిపించిందిరా? నాకైతే ఓకే, నాట్ ఏ గ్రేట్ ఫిలిం. బట్ రామ్ ముందు సినిమాలతో పోలిస్తే బెటర్. ముందు సినిమాలతో పోలిస్తే చాలా బెటర్. కరెక్టే, చరణ్ అన్నది కరెక్టే. ఒకవేళ ఈ స్మార్ట్ ముందు ఇది పడి ఆ తర్వాత ఇది పడి ఉంటే వేరేలా ఉండేదేమో. పుల్లు ఉండేది కొంచెం, ఇంకా పులు బాగుంటుంది. ఎందుకంటే మంచి సినిమాలు పడుతూ మా సినిమాకి వెళ్తే అది వేరు. మేబీ అన్న ట్రాక్ మార్చాడు, చూడాలి మరి ఏమవుద్దు. అది మరి ఆంధ్ర కింగ్ తాలూకా వ్లాగ్ నాకైతే బాగానే ఉంది, బాగుంది అనిపించింది. సాటిస్ఫాక్టరీ అంటే కంప్లీట్లీ కాదు కానీ బట్ మంచి సినిమా చూసి బయటకు వచ్చానైతే అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చాలా చల్లగా ఉంది. ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది మంచి ఎంత ఉందో. సో మళ్ళీ ఇప్పుడు 14 కిలోమీటర్లు వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకోవాలి. ఓపికలు లేవు, ఆల్రెడీ షేకింగ్ కిందనండి. సో ఎలా అనిపించింది బ్లాగ్ అని చెప్పండి. నెక్స్ట్ అంటే ఏ వీడియో వస్తుందో మాకు తెలియదు, ఇక్కడ మాకు క్లారిటీ లేదు ఏం చేస్తాం అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా ఐడియాస్ తెలుసు, అంత బేగా కామెంట్లు ఏమి రావని చెప్పి నువ్వు ఎవడివ్రా అని ఒక లబ్బే అని ఒక లుక్ ఇస్తారని తెలుసు. బట్ చూడండి, ఎవరైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి, చూద్దాం. అంతే మరి, వెళ్ళొస్తా, బాయ్.